దోస్తులు అందరికీ నమస్కారం. ఇక నేను మీ ఊరైతు జానకి రవి అగ్రికల్చర్, మాది అనంతరం గ్రామం. దీన్ని తయారు చేయించడానికి ఒక 2 days పట్టింది. ఇది 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 4 మంచిగా ఉంటేనే మనకు పంపు స్టాండ్ మంచిగా ఉంటుంది. ఇగో ఈ హోల్స్ వచ్చేసి ఇందులో టాప్లింగ్ పెట్టుకుంటారు. ఇది అటు సైడ్ ఇటు సైడ్ 2 ఇది ఉంటాయి. దీనికి మన ట్రాక్టర్ యొక్క సైడ్ బదులు తగిలిస్తారు. ఇది వచ్చేసి ఇంతకుముందుకు నేను పవర్ స్పేర్ ఎత్తుకొని కొట్టి చాలా ఇబ్బంది పడ్డాను. ఆ ఇబ్బంది అనేది లేకుండా ఉండాలని ఈరోజు ఇట్లాంటి ట్రాక్టర్ పంప్ తయారు చేయించుకోవడానికి ముందుకు వచ్చాను. ఇది 500 లీటర్ కెపాసిటీ. మనం ఇంతకుముందుకు ఇట్లాంటి పవర్ స్పేర్లు నెత్తిన సంకకెత్తుకొని కొట్టే పవర్ స్పేర్ వలన కొంచెం రైతు ఇబ్బంది పడుతుంది. కాబట్టి కొత్త నూతనంగా ఆలోచించి ఇలాంటి పరికరాన్ని తయారు చేయడానికి ఇది వచ్చేసి స్టాండు, అది డ్రమ్ము. ఆ డ్రమ్మును మనం ఇప్పుడు ఇట్లా పడే గ్యాప్లో ఇందులో కూర్చోబెట్టుకోవాలి. ఈ కూర్చోబెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఉన్న టాప్లింగ్ చూడండి, ఇది టాప్లింగ్. దీన్ని ఈ విధంగా ఇందులో పెట్టేసుకొని మన ట్రాక్టర్కు ఈ ముందు భాగం తొలగించి ఇది వచ్చేసి పుల్లి. ఈ పుల్లి ట్రాక్టర్కి పెట్టి మనం బెల్ట్ పెట్టేసుకొని అవలీలగా ఒకరోజు వచ్చేసి ఒక 10 ఎకరాల వరకు మందు కొట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ పంపు దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు ఈ పంపు వచ్చేసి ఈగల్ కంపెనీ. ఇది కూడా మంచి పని చేస్తుంది, 5 HP. ఇప్పుడు ఈ పంపు ద్వారాగా మనం ఇది వచ్చేసి పిస్టన్ అంటారు దీన్ని. ఇందులో వాటర్ పోసుకొని టైట్ చేసుకొని మనం పంపు గుంజుకోవడానికి. ఇగో ఈ రెడ్ పడుతుంది చూడండి, ఇగో ఈ క్లిప్ మాదిరిగా ఇది మనం మందు కొట్టేటప్పుడు పంపు యొక్క కెపాసిటీ స్పీడు ఎంత ఉందనే దాన్ని కంట్రోల్ చేసుకునేది. ఇది మనకు తక్కువ స్పీడ్ వచ్చి కొంచెం మందు కలవట్లేదు అనే డౌట్ ఉన్నప్పుడు ఇది ఇలా పెంచుకుంటే మనకు పంపు యొక్క స్పీడ్ పెరుగుతుంది. ఈ నాజిల్ వచ్చేసి ఇది ఒకటి వచ్చేసి డ్రమ్ములకు రివర్స్ వచ్చేది. ఇది మనం పంపు ద్వారా వాటర్ గుంజుకునేది. ఇది డెలివరీ. దీని ద్వారా ఈ పైప్ ద్వారా మనం మందు కొట్టేది. ఈ మూడు నాజిల్లు ఉంటాయి. ఈ 3 నాజిల్లని మనం ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న స్పీడ్ మీటర్ మాత్రం ఎప్పుడు 40కి అంటే ఎక్కువ మించొద్దు. ఈ స్పీడ్ 40 కంటే ఎక్కువ మించితే మన యొక్క మందు కొట్టే పంపుల మీద లోడ్ పడి పంపులు పలిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు అన్నిటినీ చెక్ చేసుకున్న తర్వాతనే మనం పంపు ఆన్ చేయాలి. ఈ బెల్ట్లో వచ్చేసి ఇక ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మనం పుల్లి పెట్టాలి. చూడండి, ఇవి 2 పెట్టేసుకొని ఇక్కడ పుల్లి ఉంటుంది. ఇది పుల్లి. ఈ పుల్లిని మనం ఈ విధంగా ఇక్కడ అవపడే మన యొక్క బెడ్ అంటారు దీన్ని. ఈ బెడ్ తీసేయాలి. బెడ్ తీసేసి పీడీ చాప్టర్కు మనం ఈ పుల్లి తలిగించుకొని ఈ పుల్లి ద్వారా మనం ఈ బెల్ట్లో వేసుకొని అప్పుడు పంపు స్టార్ట్ చేసుకుంటే పంపు నడిచే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, బెల్ట్ ఎప్పుడు టైట్ ఉండాలి. బెల్ట్ టైట్ ఉండటం వల్లే ఈ యొక్క పంపు షేకింగ్ లేకుండా స్ట్రైట్గా మనకు మందు వచ్చే అవకాశం ఉంటుంది. దోస్తులు ఇందాక మీకు చూపించానుగా, ఇప్పుడు ఈ ఫిల్టరు దీని ఉపయోగం మీకు చెప్పలేదు. దీనికి ఈ విధంగా టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనం డ్రమ్లో వేసేయాలి. డ్రమ్లో వేస్తే ఇది వాటర్ గుంజుకునే ఫుట్బాల్ అంటారు దీన్ని. ఇది ఒక నాజిల్కి అయిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి రిటర్న్ పైప్ అంటారు. ఇది ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. చూడండి, మంచిగా చూడండి. ఈ 3 నాజిల్లో డౌట్ మీకు రావచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి మనం వాటర్ గుంజుకునేది, అంటే కాలువలో నుంచి కానీ బావిలో నుంచి కానీ దేంట్లో నుంచి అయినా వాటర్ గుంజుకోవడానికి ఈ పైపు ఉపయోగపడుతుంది. ఈ పైపు ద్వారా ఎట్లా గుంజుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తున్నాం మీకు. ఇది ఫుట్బాల్ అంటారు. ఈ ఫుట్బాల్కు మనం ఇది ఇలా టైట్ చేసేసుకొని పంప్ ఆన్ చేసుకొని దీని ద్వారా మనం వాటర్ గుంజుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇంతకుముందుకు అందరూ వచ్చేసి అల్యూమినియం పైపులు వాడేది ఈ ఫుట్బాల్. దానివల్ల రైతులు కొద్దిగా నాసు అవి బట్టి సఫర్ అవుతారు అని చెప్పేసి కంపెనీ వాళ్ళు కొత్తగా ఈ ప్లాస్టిక్ ఫుట్బాల్ తయారు చేశారు. ఇది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మనకున్న 2 నాజిళ్ళ గురించి చెప్పారు. ఆ 2 నాజిళ్లకు మనం ఈ 50 మీటర్ల పైప్, ఇది వచ్చేసి ఇది ఇలా ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. ఇట్లా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసిన తర్వాత 50 ఎందుకు తెచ్చినా 100 ఉన్నాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. అది కూడా చెప్తాను. ఇప్పుడు 100 అయితే మనకు అప్పుడప్పుడు మధ్యలో ఈ పైప్ ఎక్కడైనా డ్యామేజ్ అయితే 100 మీటర్లు తీసుకొని మనం చాలా దూరం వెళ్ళి దీనికి రిపీట్ కొట్టించుకురావాలి. కాబట్టి మనకు బయట ఇబ్బంది అవుతుందని 50 తీసుకొచ్చా. అప్పుడు మనకు ఎక్కడ డ్యామేజ్ అయినా మళ్ళీ మనం జాయింట్ వేసుకోవడానికి
అల్కగా ఉంటుందని 50 తీసుకొచ్చినారు. ఇప్పుడు మీకు అన్ని చూపించా దీని ఉపయోగం, ఇది ఏమిటికి పనిచేస్తుందని. ఇప్పుడు వచ్చేసి ఇవి ఇవి ఒక్కొక్కటి వచ్చేసి 50 మీటర్లు కెపాసిటీ. 1, 2, 3, 4, 5. నాకు ఇంత ముందుకు పవర్ స్పేర్ ఒకటి ఉంది 600. 6 బెండలు. ఒక్కొక్క బెండలు వచ్చేసి 50 మీటర్ల బెండలు. ఇది 5 లేయర్ చూసుకోవాలండి. కంపల్సరీ 5 లేయర్ ఉంటేనే ఈ యొక్క ట్రాక్టర్ పంపుకు మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది. 3 లేయర్ అని ఇస్తారు కానీ అవి వాడొద్దు మీరు. ఈ 5 లేయర్ పైపులనే వాడాలి. వీటన్నిటికి వచ్చేసి దీని కెపాసిటీ మాక్సిమం 400 మీటర్ల వరకు ఆ పంపు పనిచేస్తుంది. 5 HP పంపు. ఆ 400 మీటర్ల కెపాసిటీ ఎంత దూరం ఉన్నా గుంజుకొని మనం 10 ఎకరాల మందు కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ పైపులకు, ఈ స్టాండ్కు, మోటార్కు, ఈ డ్రమ్కు వచ్చేసి మాక్సిమం ఒక 30,000 అయినాయండి. 30,000 రూపీస్. 30,000 ఖర్చు పెట్టి ఈరోజు రైతుకి ఇబ్బంది లేకుండా అల్కగా మందు కొట్టుకోవడానికి ఇవన్నీ తయారు చేయించాం. 30,000 అయినాయి. ఈ మీ దగ్గర ఈ పైపులకు, ఈ మోటార్కు, ఈ డ్రమ్కు, ఈ స్టాండ్కు వచ్చేసి ఎంత ఖర్చు అవుతుందో కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు ఫ్రెండ్స్.